స్కూల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ధర్మ దాపరిత రేపు గరికపాటి శ్రీరామ్ గారు పెద్దపాక కుడివైపు వెనబడితో సత్యం గత ప్రదర్శనలో ఉన్నాయి. ఒకటో రౌండ్ 300 అడుగుల దూరాన్ని 35 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. డి రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాడ నాలుగోపూర్ కొడవల్లో ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి. శుభోదయం సంఘం తరఫున మరియు ఆధురి విశ్వవిద్యాలయం తరఫున వేగూర్ సిమెంట్స్ డిఓ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక వారి జత ప్రదర్శనిస్తున్నాయి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషం 34 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 41 సెకండ్ ముందంజలో ఉన్నవి. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. తర్వాత సున్నం కూడా పోయినారు. రోహన్ బాబు గారు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. ధర్మాన్ సత్యం. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 7:34 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 57 సెకండ్లు ముందంజలో ఉన్నవి. రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక వారి జత ప్రదర్శనించారు. ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా. శుభోదయం సంఘం తరఫున 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 34 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషం 24 సెకండ్లు ముందంజలో ఉన్నవి. శుభోదయం సంఘం తరఫున డాక్టర్ గోప్ చిన్నపరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. ఐదో రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 51 సెకండ్ ముందంజలో ఉన్నారు. ఈ యొక్క పర్యావరణంలో
నిర్వహించడానికి ఎంతో కృషి చేసినటువంటి నెల్లి దేవాలయం గారికి, ఆదోని చౌదరి గారికి మరియు జాదవికరణి గారికి శుభోదయం చెప్పిన తరఫున ప్రత్యేకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం, గరికపాటి శ్రీధర్ గారు పెదపల్లిపాక బెంగళూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 55 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 1 సెకండ్ ముందంజలో ఉన్నవి. ఏడవ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 1 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషాల 34 సెకండ్లు ముందంజలో ఉన్నవి. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెదపల్లిపాక బెంగళూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 17 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ధర్మ సత్య జత ప్రదర్శనలో ఉన్నాయి. తొమ్మిదవ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 31 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, గరికపాటి శ్రీధర్ గారు పెదపల్లిపాక బెంగళూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 3 నిమిషాల 5 సెకండ్ల ముందంజలో ఉన్నది. 10 నిమిషంలో ఉన్నది.
మొదటి బహుమతి బాబు, మొదటి బహుమతి విజయ పేరు చదువు వాళ్ళు రమ్మని 2, 3 బహుమతులు ముగ్గురిని పిలుచు. పదకొండు 3000 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం, గరికపాటి శ్రీధర్ గారు పెనమలూరు, పెదపుల్పాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. ధర్మాల సంఖ్య దీని తదుపరి నిన్న జరిగినటువంటి 6 బళ్ళ విభాగంలో విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందండి. దానిలో మొదటి బహుమతి తుమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారు, పడంపల్లి, తెలంగాణ. రెండవ బహుమతి గురిమండ వెంకటరెడ్డి గారు, కొల్లిపర్ల, గుంటూరు జిల్లా మరియు జొన్నలగడ్డ దేవదారావు గారు, తెంపల్లి, గన్నవరం, కృష్ణా జిల్లా. మూడవ బహుమతి గుంటూరు గురిమండయ్య గారు, పల్లిపర్రు, పామర్రు, కృష్ణా జిల్లా వారు. ఎక్కడ ఉన్నా సరే స్టేజ్ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం, గరికపాటి శ్రీధర్ గారు వెలుపులపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. పుస్తకాల సోపాలవతి కళ్యాణ్ మెమోరియల్, పుస్తకాల శేషాద్రి చౌదరి గారు, మందిరాల ముప్పాళ్ళ, నాగులపల్లి మండలం, ప్రకాశం జిల్లా. రెడీగా ఉన్నారు. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపుల్పాక వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. పన్నెండవ రౌండ్ 3600 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 16 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపుల్పాక వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. విజేతలు ముగ్గురిని కూడా ప్రకటించారండి. నిన్న జరిగినటువంటి ఆటల విభాగంలో ముగ్గురు కూడా వచ్చి రెడీగా ఉన్నారు. తర్వాత ముగ్గురికి బహుకరించడం జరుగుతుంది. పదమూడవ రౌండ్ 3900 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 43 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్, గరికపాటి శ్రీధర్ గారు పెద్దపుల్పాక వారి చేత పోటీలో ఉన్నాయి. 5 నిమిషంలో ఉన్నది.
మోహన్ బాబు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగు నిమిషంలో ఉన్నది. పద్నాలుగో రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 8 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. రాసాని అన్నయ్య గారు వెంకటరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. పూజా కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సింది. రౌండ్ 4500 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 18 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం గరికపాటి శ్రీధర్ గారు తదుపరిపాక కర్నూలు మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి. టైం ముందుగా రావచ్చు అన్న, టైం ముందుగా రావచ్చు. రెండు నిమిషంలో ఉన్నది. గరికపాటి శ్రీధర్ గారు తదుపరిపాక కర్నూలు మండలం కృష్ణా జిల్లా. ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. రౌండ్ 4800 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 46 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 1 నిమిషము ఉన్నది. నిన్న జరిగినటువంటి ఆరుపడ విభాగంలో విజేతల ముందు కూడా వచ్చి వెంటనే బహుమతులు తీసుకోవాలి. ముప్పై సెకండ్లు ఉన్నది.